పటి అండ్ ఆర్యాన్ పటి ఒక అద్భుతమైన స్నేహం. పాత్రలు: విస్కర్స్, చిలిపి పిల్లి, తన యజమాని మీసాలమ్మతో నగరంలో ఉంటోంది. ఆర్యన్, బడ్డీ యజమాని, ఎనర్జీతో నిండిన ఒక చిన్న బాబు. నగర అపార్ట్మెంట్ బాల్కనీ. విస్కర్స్ యూజువల్గా కిటికీ పక్కన నిద్రపోతుండగా పక్కింటి బాల్కనీలో నుండి గట్టిగా అరుపు, బార్క్ వినిపిస్తుంది. విస్కర్స్ లోలోపల పరిపూర్ణ నిద్రంలో ఫూలుతుండగా అక్కడ బడ్డీ తన తోక ఊపుతూ ఉంది. బడ్డీ: విస్కర్స్, హాయ్, నేను బడ్డీ, మిత్రులం కావాలా? బడ్డీ నవ్వుతూ బంతిని వదిలేస్తాడు. బడ్డీ: ఏముంటే పర్లేదు, నేను ఆనుకుంటా. అండ్ విస్కర్స్ ప్రయత్నిస్తుంది నిర్లక్ష్యంగా ఉండేనికి. కాని కంటిని మాత్రం తిప్పలేకపోతుంది. కొన్ని రోజుల తర్వాత గాలి బలంగా వీచుతుంది. విస్కర్స్కి ఎంతో ఇష్టమైన నూలుపండం బాల్కనీకి బయటకు జారి కిందకు పడిపోతుంది. విస్కర్స్ ఆందోళనగా మియావ్ చేస్తుంది. బడీ ఆ శబ్దాన్ని వింటాడు. వెంటనే కిందకి జంప్ చేసి ఆ నూలుపండం తీసుకొస్తాడు. మిషన్ కంప్లీట్, కెప్టెన్ పిల్లి. విస్కర్స్ ఆశ్చర్యపోయి చూస్తుంది. అప్పుడు చిన్నగా అంటుంది, విస్కర్స్, ధన్యవాదాలు బడీ. ఆ రోజునుంచి వాళ్ళిద్దరూ కాస్త దగ్గరగా మారతారు. ఆ తర్వాత రోజులు ఇద్దరూ బాల్కనీలో కలసి ఆడతారు. బంతులు వదిలిపడడం, నీడలతో ఆడడం, లేదా అలా పక్కపక్కన్ నిద్రపోవడం. మీసాలమ్మ, ఆర్యన్ ఇద్దరూ వారిని కడుల్ చేస్తూ చూస్తారు. పిల్లికుక్క స్నేహితులవుతారు అనుకుంటే నిజమేనట. ఆర్యన్ నవ్వుతూ: నేనే ముందే చెప్పకదా మామ్మ,